హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటి అంటారా? ఆలుగడ్డ కూర అండి. ఆలుగడ్డ టమాటా కూర ఇప్పుడే చేశాను. మరి ఇది నేను ఎలా చేశాను ఏంటో ఒకసారి మీరైతే చూడండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళకి చాలా ఇష్టమైన కూర ఇది. చపాతీ, పుల్కా, రోటీలు కూడా చాలా బాగా తినొచ్చు, పూరీలో కూడా తినొచ్చు. మరి నేను ఈ కూర ఎలా చేశాను ఏంటో ఒకసారి మీరైతే చూసేయండి. రండి. మరి స్టవ్ వెలిగించుకొని డేక్షా పొయ్యి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక గరిటెడు ఆయిల్ వేసానండి. ఆలుగడ్డ టమాటా కూర, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి, దీంట్లో బాగుంటుంది. ఆలుగడ్డ టమాటా కూర అండి. ఈ కూర పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అందరూ ఇష్టపడతారు. ఎందుకు అంటే దుంపలు కదా, అందుకని కొంచెం సాల్ట్ వేసుకుందాం. తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. సాల్ట్ వేద్దాం, ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. మీడియం ఫ్రై. ఒకటిన్నర వేసానండి. ఇది చాలా చిన్న స్పూన్ అండి, బుడ్డి స్పూన్ ఇది. అందుకని దాంతో ఒకటని చెప్పి 2 వేస్తాను, ఒక్కోసారి 1.5 వేస్తాను అన్నమాట. ఒక 3 టమాటాలు బాగా పండినవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా వేసాను. కాసేపు మనం మూత పెట్టి మగ్గించుకుందాం. చూద్దామండి, టమాటాలు అయితే మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే దంచుకుంటానండి. అంటే ఒకసారి మిక్సీ పట్టి ఉంచుకునేదాన్ని ఇది వరకు, కానీ ఇప్పుడేమో ఫ్రెష్గా ఉండాలని ఎప్పటికప్పుడు కొంచెం అలా చిన్న రోట్లో దంచేస్తున్నాను అన్నమాట. బాగుంటుంది. కొంచెం మగ్గనిద్దామండి, కొంచెం మగ్గనిద్దాం. చూద్దామండి, భలే మంచి స్మెల్ అయితే వస్తుంది, మంచి వాసన వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా. టమాటాలు మగ్గుతున్నాయి, ఇంకా బాగా మగ్గాలి. ఇప్పుడు ఒక 1/4 కిలో ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి. నేను చెక్కు తీసుకొని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేశాను. ఎందుకంటే ఆలుగడ్డ టమాటా కూరలోకి దుంపలు కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటాయండి. తినడానికి కూడా బాగుంటుంది, మనకి దుంపలుగా వేసుకొని తినడానికి బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం గ్రేవీ కూరలాగా ఉంటుంది. మనం ఇది ఆలుగడ్డ టమాటా కూరని చక్కగా చపాతీల్లో, పుల్కాల్లో, రొట్టెల్లో, పూరీలో కూడా తినచ్చు. అంత బాగుంటుంది అన్నమాట. ఆలుగడ్డలు దానిలో కూరలో వేసుకొని వండుకోవచ్చు, కలగరుపు కూరల్లో బాగుంటుంది. ఇలా సపరేట్గా ఇలా కూడా వండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కాసేపు మనం మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. కాసేపు చూద్దామండి. వావ్, భలే మంచి స్మెల్ అయితే వస్తుందండి, ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తినబుద్ధి అవుతుంది కదా. మా అమ్మ ఇలాగే పెద్ద దుంపలు కట్ చేసి ఆలుగడ్డ వంకాయ టమాటా కూర చేసేదండి. ఎంత బాగుండేదో. కాకపోతే
నేను ఇప్పుడు చెక్కు తీశాను కదా, ఈ బంగాళదుంపల చెక్కు తీశాను కదా, మా అమ్మ చెక్కు తీయకుండానే దుంపల్ని శుభ్రంగా కడిగేసి ఆ చెక్కుతోనే ముక్కలు కట్ చేసి వేసేదన్నమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉండేది కూర. అన్నం తినేటప్పుడు ఆ ముక్కలు తీసుకుని ఆ తొక్కు తీసుకుని ఇలా తీసుకొని తినేవాళ్ళం, అన్నంలో కలుపుకొని భలే ఉండేది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. నేను ఓ చిన్న స్పూన్ కారం అయితే వేసానండి, చాలు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయండి, అందుకోసమని. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే చిన్న ఒక చిటికెడు జీలకర్ర పొడి వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి అండి అది. ధనియాలు కూడా వేయించుకొని మిక్సీ పట్టిన ధనియాల పొడి అన్నమాట. అలాగే కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకొని వేయించుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి. చూద్దామండి. చక్కగా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్నాము. కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గింది. ఇప్పుడు మనం దీనిలో వాటర్ అయితే వేసుకుందామండి, ఎందుకంటే ఆలుగడ్డ దుంప ఉడకాలి కదా, అందుకోసం. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను కదండి, అందుకోసం ఆ దుంపలు బాగా ఉడకాలి కదా మెత్తగా, అందుకని కొద్దిగా మనం నీళ్ళు అయితే పోసుకోవాలి. అదే చిన్న ముక్కలు అనుకోండి టమాటాతో ఉడికించేసుకోవచ్చు. కొంచెం ఒక ఉప్పు చూద్దామండి, ఒకసారి ఉప్పు అయితే చూసుకుందాము. ఇది వట్టి టమాటా ఆలుగడ్డ కూర అండి, చాలా లేదండి, చప్పగా ఉంది. ఇందాక వేసిన ఉప్పు సరిపోలేదు, కొంచెం వేద్దాం మళ్ళీ. చాలు. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ కూర, చాలా బాగుంటుంది. ఇలా టమాటా ఆలుగడ్డ కూర అనుకున్నప్పుడు ఎవరైనా సరే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని వండండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దుంపలు అలా పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో ఇలా వండితే. చూద్దామండి కూర. ఆలుగడ్డ టమాటా కూర అయితే రెడీ అయిపోతుందండి. దుంపలు కూడా ఉడికాయండి. దుంపలు కూడా ఉడికాయి, ఇంకొంచెం ఎగరాలన్నమాట, కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా. కొత్తిమీర వేసేసుకుందామండి. చూసారా, ఆలుగడ్డ టమాటా కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా ఎమ్మీగా ఉంది కదా. మరి నేను ఎలా చేశానో ఏంటో మీరు చూసారు కదా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఆలుగడ్డ టమాటా మనం ఇలా సపరేట్గా వండుకున్నప్పుడు ఒట్టి అంటే వెజిటబుల్స్లో వంకాయలో దీంట్లో వేసుకోకుండా ఇలా ప్యూర్గా ఒట్టి ఆలుగడ్డ టమాటా వండుకున్నప్పుడు పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కూర చక్కగా చపాతీలో రోటీలో పుల్కాలో తినొచ్చు, పూరీలో కూడా తినొచ్చు, తెలుసా, అంత బాగుంటుందన్నమాట. మరి మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి అన్నమాట, మీ నోటిఫికేషన్కి వస్తాయి. ఇలాగే చాలా మంచి మంచి వంటలు, చాలా ఈజీ అయిన వంటలు వంటరాని పిల్లలు కూడా నేర్చుకునేలాగా నేను చేసి చూపిస్తూ ఉంటానండి. తప్పకుండా నా వీడియోలు మీరు చూడండి, నా హెల్ప్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.